ఎత్ర నారేస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతః. ఎక్కడ మహిళలు గౌరవించబడతారో, ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తూ ఉంటారనేది మన పురాణాలు చెప్తాయి. ఎక్కడ మహిళలని అగౌరవపరుస్తారో, ఎక్కడ మహిళల్ని అన్యాయంగా చూస్తారో అక్కడ వినాశనాలు, నష్టాలు జరుగుతాయనేసి కూడా పురాణాలు చెప్తున్నాయి. ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొడ్డలి పార్టీ నాయకులకి వినాశకాలం ఇంకా పూర్తి కాలేదు. దానికి ఉదాహరణ నిన్న ఒక కోడిగుడ్డు అమర్నాథ్ అనే వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు చూస్తే సమాజానికి అర్థమైంది. వీళ్ళ యొక్క మాటలు చూస్తే వైసీపీకి ఆంధ్రప్రదేశ్లో ఒక్క అంగుళం కూడా స్థలం కూడా ప్రజలు ఉండనివ్వరు రాబోయే రోజుల్లో. ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అసభ్యకరంగా ఈ కోడిగుడ్డు అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు ఏ మహిళ కూడా క్షమించదు. ప్రతి ఒక్క మహిళ కూడా దీన్ని ఖండిస్తుంది. ఈ రోజున ఒక దళిత మహిళ మీద మాట్లాడేసి ఈ అమర్నాథ్ హైలైట్ అయిపోవాలని చూస్తున్నావా? సిగ్గు అనిపించట్లేదా నీకు అమర్నాథ్? ఒక హోం మంత్రిని, ఒక దళిత మహిళా మంత్రిని టార్గెట్ చేసి ఆమెను కామెంట్ చేసేస్తే నీకు పబ్లిసిటీ వచ్చేస్తుందా? నీకు సోషల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అనుకుంటున్నావా? నువ్వు హైలైట్ అయిపోతావు అనుకుంటున్నావా? కనీసం నీకు ఇంగిత జ్ఞానం లేదా? ఇంతగా దిగజారిపోతారా వైసీపీ నాయకులు? మహిళల్ని టార్గెట్ చేసి మహిళల్ని అనరాని మాటలు అనేస్తే ఏదో పబ్లిసిటీ వచ్చేస్తుంది, ఏదో హైలైట్ అయిపోతామా అనుకునే నీచ సంస్కృతికి ఇంతలా దిగజారిపోతారా ఈ గొడ్డల పార్టీ నాయకులు? అసలు మీ ఫ్యామిలీ అమర్నాథ్, అసలు మీ ఫ్యామిలీ మహిళలకు నువ్వు అన్న మాటలను సమర్థిస్తారా? అంటే మహిళలు ఆత్మగౌరవంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళటం తప్ప? నేను ఒకటే అడుగుతున్నాను ఈ వైసీపీ నాయకుల్ని, మీరెవ్వరూ కూడా బయటికి వచ్చినప్పుడు రెడీ అయి వస్తారా రారా? చెప్పండి. మినిమం ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ రెస్పెక్ట్ మనకి ఎవరి మీదైనా వాళ్ళ మీద ఉండాలి. అదే ఒక ధైర్యాన్ని ఇస్తుంది, అదే ఒక నమ్మకాన్ని ఇస్తుంది, ఏదైనా సాధించాలనే ఒక కాన్ఫిడెన్స్ మనకి ఇస్తుంది. అది తప్ప ఒక ధైర్యంగా ఒక మహిళ ముందుకు రావటం, మహిళలు ముందుకు రావటం, సమాజ సేవ చేయటానికి మహిళలు ముందుకు రావటం తప్ప? అంటే మీరు అనరాని మాటలు అనేసి, క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసి, వాళ్ళ యొక్క రూపురేఖల్ని అవమానకరంగా దూషించి మాట్లాడి అంటే వాళ్ళని అగౌరవపరుస్తారా? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క సంస్కృతి? ఇదేనా గొడ్డలి పార్టీ యొక్క విధానం? అంటే అమర్నాథ్, మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు కానీ, మీ వైఫ్ కానీ, మీ సిబ్లింగ్స్ కానీ ఎవరు కూడా రెడీ అయ్యి బయటికి రారా? ఎలా ఉంటే అలాగ బయటకు వచ్చేస్తారా చెప్పండి? ఒక మహిళల్ని నీట్గా రెడీ అయ్యి వస్తే ఒక మహిళల్ని అలా కించపరచటం కరెక్టా మీకు? అంటే మీ వైసీపీలో మహిళలు ఎవ్వరు కూడా రెడీ అయ్యి రారా? చెప్పండి ఒకసారి. నేను ప్రజలకు కూడా తెలియజేస్తున్నా, మనం బయటకు వెళుతుంటే మనం ఆత్మవిశ్వాసం మనకి కొట్టొచ్చినట్టు కనిపించాలి. అప్పుడే మనం ఏదైనా ఒక పని చేయగలుగుతాం, గట్టిగా ఒక నమ్మకంతో చేయగలుగుతాం, ఒక ధైర్యంగా చేయగలుగుతాం, ఒక ముందడుగు వేస్తాం. అంటే రెడీ అవటం కూడా తప్ప? అంత నీచంగా ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అంత అవమానకరంగా మాట్లాడతావా? ఎవరిచ్చారు ఒక మహిళ మీద అలా మాట్లాడే రైట్ అమర్నాథ్ నీకు? ఏ తమాషాలో ఉందా మీకు? వైసీపీ నాయకులకు అందరికీ కూడా టీడీపీ మహిళలంటే అంత లోకుగా కనిపిస్తున్నారా? ఆనాడు నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా మీ సభ్యురాలు రోజా
నన్ను కామెంట్ చేసింది. కాలి గోటుకు పనికిరామని ఒక దళిత మహిళగా నన్ను అవమానించింది. నా శరీరాకృతిని అవమానించింది. ఆ రోజు అనితని అవమానించారు. అయినా కూడా కాలం సమాధానం చెప్తుంది అనుకున్నాం. మా పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. మేము చాలా హుందాగా వ్యవహరించాం. మీరు అన్నట్టు మాకు మాటలు అనటం రాదనుకుంటున్నారా? మేము కూడా ఈ తెలుగు నేలపై పుట్టిన వాళ్ళమే కదా. మాకు కూడా ఈ భాష వచ్చు కదా. మా ప్రాంత భాష మాకొచ్చు. మాకు ప్రతిదీ తెలుసు. మాకు మాట్లాడతాం ఏమన్నా రాదనుకుంటున్నారా? మేము కూడా అవమానకరంగా మాట్లాడగలుగుతాం కదా. కానీ మాకు ఒక క్రమశిక్షణ ఉంది. మా పార్టీ, మా అధినాయకుడు ఒక విలువలు కలిగినటువంటి నాయకత్వాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి మేము ప్రతి ఒక్కరిని కూడా ఆచితూచి చాలా మాట్లాడతాం. ఎందుకంటే మీరు దిగజారిపోయారు. మీరేదో ఆడవాళ్ళని అడ్డు పెట్టుకుని లేదా ఆడవాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళు మాట్లాడితే హైలైట్ అయిపోవాలని ఒక నీచ సంస్కృతికి, కుటిలమైనటువంటి ఆలోచనలకి, దరిద్రపు ఆలోచనలకి దిగజారిపోయారు ఈ వైసీపీ నాయకులు. ఈ రోజున మీరు ఇష్టం వచ్చినట్టు మహిళలు మాట్లాడతారా? ఆ రోజు పంచమర్తి అనురాధను కూడా ఎంత కామెంట్ చేశారు, ఇప్పటికీ కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఇచ్చారు మీకు ఈ రైటు? ప్రశాంతి రెడ్డి గారిని కామెంట్ చేస్తున్నారు, గ్రీష్మాని కామెంట్ చేస్తున్నారు, స్వాతి రెడ్డిని కామెంట్ చేస్తున్నారు. ఎంతోమంది టీడీపీ మహిళల్ని దారుణంగా అసభ్య పదజాలంతో కనీసం చదవటానికి కూడా వీలు లేని భాషలో దారుణంగా కామెంట్స్ కానీ అవమానకరంగా కానీ పేపర్లో కానీ రాయిపిస్తున్నారే. ఇంత దిగజారిపోతారా మీరు? మీ కుటుంబ సభ్యుల మీద అట్లా రాస్తే మీకు ఎట్లా ఉంటుంది? మీ కుటుంబ సభ్యులు ఎవరో కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అయ్యి వెళ్ళరా? ఇంత దారుణంగా దిగజారిపోతారా? ఈ రోజున చాలా సక్సెస్ఫుల్గా హోంమంత్రి అనిత తనకి ఇచ్చినటువంటి శాఖ నిర్వర్తించి ముందుకెళ్తుంది. నీకేమన్నా దమ్ముంటే అమన్నా ఆమె ఎంత కష్టపడి పైకి వచ్చిందో, ఎంతగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్తుందో అలా సాధించాలని ఒక మహిళను చూసి ఆదర్శంగా తీసుకో. అంతేగాని ఆమె మేకప్ వేసుకుంది లేకపోతే అది వేసుకుందని నువ్వు కూడా రెడీ అవ్వు. నువ్వు కూడా నీట్గా రెడీ కావయ్యా. ఎవరొద్దన్నారు నిన్ను? నువ్వు కూడా బయటకు వెళ్ళినప్పుడు రెడీ అవుతావు కదా. మీ మిసెస్ కూడా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు రెడీ అయ్యే వెళ్తారు. ఏం మాట్లాడుతున్నారయ్యా అసలు? మీ మైండ్ ఎక్కడ పెట్టుకుంటున్నారు? మళ్ళీ ఇంకొకటి ఏదో అన్నాడండి అతను, నేను వదిలేసినటువంటి కారులోనే తిరుగుతున్నామన్నాడు. ఏంటి నీ సొత్తా, నీ ఆస్తా గవర్నమెంట్ కార్లు? నాకు ఇంకా చాలా మాట్లాడాలి. నాకు కూడా సభ్యత సంస్కారం అడ్డొస్తుంది. ఎవరి సొత్తు అనుకుంటున్నా? గవర్నమెంట్ సొత్తు, ప్రజల సొత్తు. ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి ఆ వెహికల్స్ వస్తాయి. గవర్నమెంట్స్ రూల్స్ ప్రొవైడ్ చేస్తుంది రూల్స్ ప్రకారంగా. నీకేం పర్మనెంట్ కాదు కదా. అందుకే కదా ప్రజలు నీకు పర్మనెంట్ చేయలేదు. ప్రజలు తిరస్కరించారు, నిన్ను ఓడించారు. అక్కడ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా లేదా ఎంపీలుగా ఏమైనా శాశ్వతంగా ఉంటామా? ప్రజలు అనుకుంటేనే శాశ్వతంగా ఉంటాం. ప్రజలకు సేవ చేసి పేరు తెచ్చుకుని ప్రజల హృదయాల్లో నిలిచిపోతేనే ఎవరమైనా సరే కంటిన్యూగా వర్క్ చేయగలుగుతాం, ఎమ్మెల్యేలు అవుతాం, మంత్రులం అవుతాం. అది కూడా పార్టీ నాయకుడు మనల్ని ఆశీర్వదిస్తే, ప్రజలు పార్టీ నాయకత్వం ఆశీర్వదిస్తేనే మనకు పదవులు వస్తాయి. అంతే తప్ప నేను వదిలేసిన కారులో తిరుగుతున్నారంటే అదేం నీ ఆస్తి కాదు, నీ పర్మనెంట్ ఆస్తి కాదు, లేకపోతే మీ ఇంట్లో ఆస్తులు కాదు కదా. ఏం మాట్లాడుతున్నారు మీరు? అంటే మహిళల్ని అవమానించడమే వైసీపీ నాయకులకి అసలు వెన్నతో పెట్టినటువంటి విద్య అయిపోయింది. అసలు నేను చూసా, మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పమంటారేమో నిన్ను అని చూసాం, ఖండిస్తారేమో అని చూసాం. అబ్బే, సొంత తల్లిని చెల్లిని అవమానపరిచి వాళ్ళ మీదే సొంత తల్లిని చెల్లిని అవమానపరచడమే కాకుండా వాళ్ళ మీదే సోషల్ మీడియాలో అసభ్యకరంగా రాయిపించినటువంటి వ్యక్తులు ఇంకా హోంమంత్రిని, టీడీపీ మహిళలను అవమానిస్తే ఖండిస్తారా? ఇది ప్రజలకు కూడా తెలుసు, ప్రజలకు కూడా అర్థమైంది. మీ పార్టీ సంస్కృతి, మీ నాయకుడి దగ్గర నుంచి మీరందరూ కూడా ఒకే విధంగా అవలంబిస్తున్నారు.
మొన్న ఇష్టం వచ్చినట్టు ఆ రాంబాబు అతను ప్రసన్న కుమార్ రెడ్డి కానివ్వండి, ఇప్పుడు కోడిగుడ్డు. అసలు కోడికి గుడ్డికి ఆ కోడి మీద ఏక కూడా తేడా తెలియదు అమర్నాథ్కి. ఒక దళిత మహిళని, హోంమంత్రిని నువ్వు అవమానిస్తున్నావు. మాకు మాటలు రాక కాదు, మీకన్నా ఎక్కువ మాట్లాడగలం. సభ్యత సంస్కారాలు మాకు అడ్డొస్తున్నాయి. ఈ రోజున మా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మహిళల్ని ఎంతో ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళని అన్ని రకాలుగా కూడా ఆదుకోవాలి. సామాజిక పరంగా, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, విద్యాపరంగా వాళ్ళకి అన్ని రకాలుగా కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము ఈ రోజున ఒక గొప్ప పథకాన్ని, స్త్రీ శక్తి పథకాన్ని తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కుటుంబానికి చిరు వ్యాపారాలు చేసుకునే మహిళలు కానివ్వండి, చదువుకునే పిల్లల దగ్గర నుంచి, ఉద్యోగం చేసుకునే మహిళల దగ్గర నుంచి అందరికీ కూడా నెలకి ఎంతో కొంత ఆదాయం, అంటే మిగులు, నష్టం లేకుండా చూసి వాళ్ళకి ఎంతో కొంత కొంచెం మిగిలేలా మేము ఈ రోజున స్త్రీ శక్తి పథకం ద్వారా వాళ్ళని ఆదుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రోజున 3 గ్యాస్ సిలిండర్స్ ఇచ్చి ఆ కుటుంబానికి మేము కొంచెం సపోర్ట్గా కూటమి ప్రభుత్వం నిలవడం జరుగుతుంది. అంతేకాకుండా డ్వాక్రా రుణాలు ఇచ్చి మహిళా సోదరీమణులకి సపోర్ట్ చేయటం జరుగుతుంది. పెట్టుబడుల్లో రాయితీలు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా అన్ని విధాలుగా ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ రోజున కూటమి ప్రభుత్వం మహిళల్ని గౌరవిస్తూ, మహిళలకి అండదండగా ఉంటూ ఈ రోజున మేము ముందుకు వెళుతుంటే, ఈ మహిళల సపోర్ట్ కూటమి ప్రభుత్వానికి వచ్చేసరికి చూసి వారవలేక టీడీపీలో ఉన్నటువంటి మహిళల్ని టార్గెట్ చేస్తారా? ఆ రోజున మొత్తం ప్రపంచమంతా కూడా చీకొట్టింది. ఎందుకు? అసెంబ్లీలో దేవతామూర్తి, మాకందరికి కూడా అమ్మైనటువంటి భువనేశ్వరమ్మని అసెంబ్లీ సాక్షిగా అవమానించారు మీరు. మహిళా లోకం అంతా కూడా మిమ్మల్ని చీకొట్టింది. ఇంత నీచమైనటువంటి నాయకుడు, ఇంత నీచమైనటువంటి పార్టీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తుందా అని. అయినా కూడా మీకు సిగ్గురాలా? రోజుకి కూడా మీ నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఇలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ మహిళల్ని అవమానిస్తూ ఉంటే చూస్తూ ఇక కూటమి ప్రభుత్వం ఊరుకోదు. మీ అందరి సంగతికి కూడా తేలుస్తాం. ప్రతి ఒక్క మహిళకి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పే విధంగా మేము చట్టాలని తీసుకొస్తాం, కఠినతరం చేస్తాం, యాక్షన్ తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాం. మీరెంత దుర్మార్గులంటే ఒక భువనమ్మనే కాదండి, అమరావతి మహిళా రైతుల్ని వేశ్యలతో పోల్చినటువంటి నీచులు మీరు. ఎంత దారుణంగా రాష్ట్ర మహిళల్ని అవమానిస్తున్నారంటే, మీ ఇంట్లో వాళ్ళు మహిళలు కాదా? రాష్ట్ర మహిళలంటే మీ ఇంట్లో మహిళలు కూడా వస్తారు కదా. ఎందుకు ఇంత నీచంగా 11 సీట్లకే ప్రజలు పరిమితం చేసినా కూడా సిగ్గు లేకుండా, బుద్ధి రాకుండా మీరు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు? మహిళల్ని టార్గెట్ చేస్తారా? మహిళల్ని అన్యాయంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో అవమానం చేస్తారా? మీ ఇంట్లో మీ ఫ్యామిలీని కూడా ఇలాగే చేస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఆషామాషిగా మహిళలు వస్తున్నారండి ఏమన్నా రాజకీయాల్లోకి? ఎంతో కష్టపడి ఒక ధైర్యంతో సమాజంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి, ఎన్నో రాళ్ళు వేస్తారు, 4 పక్కల నుంచి కూడా రాళ్ళు వేస్తారు అని తెలిసి కూడా చాలా ధైర్యంగా, ఒక ఆత్మవిశ్వాసంతో, ఒక నమ్మకంతో, ఒక నిజాయితీతో, ఒక నిబద్ధతతో ఈ రోజున సమాజంలో ప్రజలకు సేవ చేయడానికి ఈ రోజున మహిళలు వస్తున్నారండి. అంటే మహిళల్ని బయటికి రానివరా? మహిళల్ని సమాజంలో ప్రజలకు సేవ చేయనివరా వైసీపీ నాయకులు? నిష్పక్షపాతంగా నిజాయితీతో పనిచేస్తే ఇలా రాళ్ళు వేస్తారా వైసీపీ నాయకులు? ఈ రోజున వైసీపీ నాయకులు మహిళల మీద మాట్లాడుతున్నటువంటి మాటల్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళ కూడా క్షమించే పరిస్థితుల్లో లేరు. ఈ రోజున యావత్ మహిళా లోకం తీవ్రంగా ఖండిస్తుంది. ఈ రోజున
అంటే మీరు ఏ మాటలు మాట్లాడేసినా వెనక్కి తగ్గుతారు మహిళలు అనేసి అనుకుంటున్నారేమో. మీరు ఒకటంటే మేము 20 మాటలు అనే సత్తా మాకుంది. మీరు ఒకటంటే మేము 30 అడుగులు ముందుకేసే ధైర్యం మాకుంది. మహిళలకి వెనక్కి తగ్గం, ఇంకా ముందుకు వస్తాం, చొచ్చుకు వెళ్తాం. నిజాయితీతో, ఇంతకన్నా ఎక్కువ నిజాయితీతో, చిత్తశుద్ధితో మేము పనిచేస్తాం, ప్రజాసేవ చేస్తాం, పార్టీ కట్టుబడి పనిచేస్తాం. నువ్వు దళిత మహిళని టార్గెట్ చేసి నువ్వు పేరు తెచ్చేసుకుందాము, పబ్లిసిటీ తెచ్చుకుందాము, హైలైట్ అవుదామని ఒక నీచమైన ఆలోచన నుంచి బయటికి రా అమర్నాథ్ రెడ్డి. నువ్వు ఈ రోజున మహిళల్ని వ్యక్తిగత విమర్శలు చేస్తేనే మమ్మల్ని జనాలు చూస్తారు, మేము హైలైట్ అవుతాము అనే ఆలోచనల నుంచి బయటికి రండి వైసీపీ వాళ్ళు. అది మీకు మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. మహిళల్ని గౌరవిస్తేనే మనకి భవిష్యత్తు ఉంటుంది. మహిళలకి న్యాయం జరిగేలా చూస్తేనే ప్రజలు కూడా, మహిళలు కూడా నమ్ముతారు. ఈ రోజున మీరు మాట్లాడుతున్నటువంటి మాట తీరు వల్ల మహిళలు ఇంకా అసహించుకునే పరిస్థితికి మీరు దిగజారిపోయారు. మీ వ్యవహార శైలి కనుక మీ తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మిమ్మల్ని మా మహిళలే తరిమి కొడతారు. గుర్తుపెట్టుకో అమర్నాథ్. ఇప్పటికైనా నువ్వు హోంమంత్రి అనిత గారికి క్షమాపణలు చెప్పు, లేదంటే చట్టపరంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుందనేసి కూడా హెచ్చరిస్తున్నాం.